ఇండియన్ పాలిటీ. 1. భారత రాజ్యాంగంలో సమాఖ్య అనే పదం ఎక్కడ ఉంది? 1. ఆర్టికల్ -1. 2. మొదటి షెడ్యూల్. 3. మొదటి భాగం. 4. ఎక్కడా లేదు. ఆన్సర్ 4. ఎక్స్ప్లెనేషన్. భారత రాజ్యాంగంలో సమాఖ్యకు సంబంధించిన అంశాలు ఉన్నప్పటికీ సమాఖ్య అనే పదాన్ని ఎక్కడా పొందుపర్చలేదు. ఆర్టికల్ -1 భారతదేశాన్ని రాష్ట్రాల ఐక్యత యూనియన్ ఆఫ్ స్టేట్స్ గా పేర్కొన్నది. దీనిలో అంతర్గతంగా రాష్ట్రాలు అనే పదంలో సమాఖ్య అనే భావన ఉన్నప్పటికీ సమాఖ్య అనే పదం మాత్రం లేదు. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం 1977లో కేంద్రానికి సమర్పించిన మెమోరాండంలో ఆర్టికల్ -1లో ఉన్న రాష్ట్రాల ఐక్యత ను తొలగించి సమాఖ్య ను చేర్చాలని కోరింది. 2. భారత సమాఖ్య వ్యవస్థ ఏ దేశ సమాఖ్యను పోలి ఉంటుంది? 1. అమెరికా. 2. స్విట్జర్లాండ్. 3. కెనడా. 4. ఆస్ట్రేలియా. ఆన్సర్ 3. ఎక్స్ప్లెనేషన్. భారత సమాఖ్యకు భారత ప్రభుత్వ చట్టం 1935 ఆధారం అయినప్పటికీ ఇది కెనడా దేశ సమాఖ్యను పోలి ఉంటుంది. ఇది కెనడా దేశంలాగా సాధారణ పరిస్థితుల్లో కేంద్ర, రాష్ట్రాలు వాటి పరిధుల్లో పనిచేస్తూ సమాఖ్యలాగా కనిపిస్తుంది. అంటే వీటి మధ్య అధికార విభజన స్పష్టంగా కనిపిస్తుంది. కానీ అత్యవసర పరిస్థితుల్లో కేంద్రానికి సంపూర్ణ అధికారం ఉండటం వల్ల ఇది పూర్తిగా ఏకకేంద్ర ప్రభుత్వంగా కనిపిస్తుంది. అందుకే బిఆర్ అంబేడ్కర్ భారత సమాఖ్య వ్యవస్థను అవసరానికి అనుగుణంగా మారే సమాఖ్య అని వ్యాఖ్యానించారు. 3. భారత సమాఖ్య వ్యవస్థను సహకార సమాఖ్య గా వ్యాఖ్యానించింది. 1. కెసి వేర్. 2. గ్రానివిల్ ఆస్టిన్. 3. మారిస్ జోన్స్. 4. పాల్ ఆపిల్ బి. ఆన్సర్ 2. ఎక్స్ప్లెనేషన్. భారత సమాఖ్య వ్యవస్థను సహకార సమాఖ్య అని రాజనీతి పండితుడు గ్రానిల్ ఆస్టిన్ వ్యాఖ్యానించాడు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పాలన, ఆర్థికపరమైన అంశాల్లో పరస్పరం సహకరించుకుంటాయి. కాబట్టి సహకార సమాఖ్యగా పేర్కొన్నాడు. అదేవిధంగా కెసి వేర్ భారత్ను అర్ధ సమాఖ్యగా వ్యాఖ్యానించగా, మారిస్ జోన్స్ బేరమాడే సమాఖ్య అంటే, పాల్ ఆపిల్ బి అనే పండితుడు భారత్ తీవ్రమైన సమాఖ్య వ్యవస్థగా పేర్కొన్నాడు. 4. కింది వాటిలో భారత రాజ్యాంగంలో ఉన్న సమాఖ్య లక్షణం ఏది? 1. ద్విసభ విధానం. 2. అఖిల భారత సర్వీసులు. 3. అవశిష్ట అధికారాలు. 4. ఏకీకృత న్యాయ వ్యవస్థ. ఆన్సర్ 1. ఎక్స్ప్లెనేషన్. ద్విసభా విధానం, ద్వంద్వ ప్రభుత్వం, అధికార విభజన, లిఖిత రాజ్యాంగం, రాజ్యాంగ ఔన్నత్యం, దృఢ రాజ్యాంగం అనేవి భారత సమాఖ్య వ్యవస్థ ప్రధాన లక్షణాలు. కేంద్రంలో శాసనాలు నిర్మించటానికి 2 సభలు ఉంటే దానిని ద్విసభా విధానం అంటారు. భారతదేశంలో శాసన నిర్మాణ శాఖ అయిన పార్లమెంట్లో 2 సభలు ఉంటాయి. దిగువ సభ అయిన లోక్సభ ప్రత్యక్షంగా ప్రజలకు బాధ్యత వహిస్తే, ఎగువ సభ అయిన రాజ్యసభ రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహిస్తుంది. అందుకే రాజ్యసభను రాష్ట్రాల సభ అని అంటారు.